వెల్కమ్ టు D6 టీవీ. మంత్రికి పాలాభిషేకం. మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి పశుసంవర్ధక, మత్స్యశాఖ, క్రీడలు, యువజన శాఖ కృషి వల్ల వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రం మీదుగా జూరాల గ్రామం దగ్గర కొత్తగా బ్రిడ్జ్ నిర్మాణానికి 121 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మంత్రివర్యులకు కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు హాజరయ్యారు. D6 న్యూస్ ఎం రాఘవేంద్ర యాదవ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఒక స్టూల్ కుర్చీ కుర్చీ ఇట్లా రావాలి ఇట్లా రాష్ట్ర మంత్రివర్యులు, మన స్థానిక ఎమ్మెల్యే, బీద బలహీన వర్గాల ఆశాజ్యోతి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రాష్ట్ర మంత్రిగా అయ్యి శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతోన, రేవంత్ అన్న ఆశీస్సులతోన మంత్రిగా చేపట్టిన తర్వాత గత 40 సంవత్సరాల నుండి కూడా మొత్తం నియోజకవర్గంలో అభివృద్ధిని నోచుకోక అనేక మంది పాలకులు పరిపాలించినా కూడా నోచుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడ దావరించినటువంటి పరిస్థితులు చూసినాం. అయితే ఇలాంటి గత ప్రభుత్వము ఆర్థిక విధానాల వల్ల, కేసీఆర్ చేసినటువంటి మోసాల వల్ల 7 లక్షల కోట్ల అప్పులైనా కూడా ఈనాడు మహబూబ్ నగర్ జిల్లాకు అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు వాకిటి శ్రీహరన్న వెళ్ళి గతంలో ఉన్నటువంటి ఆత్మకూరు మండలంలో జూరాల ప్రాజెక్ట్ అనేది పేరే జూరాల ప్రాజెక్టు. ఆ జూరాల ప్రాజెక్టు దగ్గర కనీసం ఆనాడు పరిపాలించినటువంటి నాయకులు ఈ నారాయణపూర్ డ్యాము నుండి జూరాల వరకు కనీసము ఒక 18 కిలోమీటర్లు అవుతుంది. ఇక్కడ వాటర్ని స్టోర్ చేసుకుంటే ఈ ప్రాంతం సస్యశ్యామలతమైన ఆలోచనతోన ఆ రోజు జూరాల ఊరినే నామకరణ చేసినటువంటి సందర్భం ఉంది చరిత్ర. అయితే అప్పుడున్నటువంటి పాలకులు ఎక్కడ నారాయణపూర్ నుండి 11 కిలోమీటర్ల వరకు ఆపేసి ఈ జూరాలకు ఆ రోజు కూడా మనము ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, అదే జూరాల ప్రాంతంలో ఇక్కడ డ్యామ్ని ఏర్పాటు చేయమని ఆ రోజు జీవో ఇష్యూలు అయినటువంటి సందర్భాలు కూడా గత చరిత్ర ఉంది. కనుక ఆనాడు కూడా పాలకులు అన్యాయం చేసి ఈ విధంగా ఇబ్బంది చేశారు. దాన్ని గ్రహించినటువంటి వాకిటి శ్రీహరన్న రేవంత్ అన్న దగ్గర కూర్చొని ఈరోజు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు జరిగినా కూడా ఖచ్చితంగా నేను మాట ఇచ్చిన, ఆత్మకూరు చౌరస్తాల ఖచ్చితంగా మాట ఇచ్చిన, జూరాల నుండి కొత్త బీడ్చి గద్వాలు గేయాలి. ఈ ప్రాంతం 7 గంటలు అయితేనే ఇక్కడ బిజినెస్ జరగకుండా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ దేవరకథ కానీ, తర్వాత చిన్న చింతకుంట కానీ, మదనపురం కానీ అనేక ప్రాంతాల నుండి కూడా గద్వాలకు పోవాలంటే తిరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మంత్రాలయం పోవాలన్నా కూడా ఇబ్బంది జరుగుతుంది. కనుక మక్తాల్ నియోజకవర్గం సంబంధించినటువంటి చాలామంది కూడా గద్వాలకు రావాలన్న ఇబ్బంది జరుగుతుంది. కనుక మక్తాలు, దేవరకథ అనేక ప్రాంతాలు, వనపర్తి ఈ ప్రాంతాలు కూడా ఆత్మకూరు మీద ఖచ్చితంగా జరగాలని చెప్పేసి 1కి 100 సార్లు రేవంత్ అన్న దగ్గర కూర్చొని ఈరోజు ఖచ్చితంగా 122 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినందుకు వాకిటి శ్రీహరన్నకు మనం రుణపడి ఉండాలి. ఏనాడు కూడా ఈ యొక్క ఆత్మకూరు అమర్చింత ప్రాంతంలో ఒక రోడ్ వేసినటువంటి పరిస్థితి లేదు. ఏనాడు కూడా ఈ 2 మండలాల్లో చిన్న చూపించినటువంటి పరిస్థితి మనం చూసినాం. కనుక వచ్చిన 18 నెలలనే కనీసం 200 కోట్ల రూపాయలు ఈ యొక్క 122 కోట్లు కలుపుకుంటే మొత్తం 275 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తెచ్చినటువంటి వాకిటి శ్రీహరన్నకు మేమందరం కూడా వారికి పాదాభివందనాలు చేస్తున్నాం. ఎందుకంటే
ఇక్కడ ఈ యొక్క డ్యామ్ కట్టడం వల్ల, ఈ యొక్క డ్యామ్ని ఏదైతే మనం గద్వాలకు కనెక్టివిటీ కట్టడం వల్ల ఆత్మకూరు రేపు రాబోయే కాలంలో దీని పాత 50-60 సంవత్సరాల కింద ఏదైతే సంస్థానమైనటువంటి రాజధాని ఉందో ఆ యొక్క కళను మనం మళ్ళీ పూర్వవైభవం తీసుకునే పరిస్థితి ఉందో కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో పార్టీలకు అతీతంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా శ్రీయరన్న అడిగిన వెంటనే 122 కోట్లు ఇచ్చి డ్యామ్ నిర్మించి ఈ యొక్క ఆత్మకూరు యొక్క పట్టణాన్ని గ్రామాల్లో కట్ట కింద ఉన్నటువంటి పల్లెలని కూడా సస్యశ్యామలం చేయడానికి పూనుకున్నటువంటి వాకిటి శ్రీయరన్నకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం. గత కొన్ని రోజుల నుండి కూడా టీఆర్ఎస్ సంబంధించి బీజేపీ సంబంధించిన నాయకులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. మీ ముఖాలను ఒక్కసారి అద్దంలో చూసుకోవాలి. ఏనాడు కూడా అసెంబ్లీలో గత ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఏంటంటే మా ప్రాంతంలో జింకలు పోతున్నాయి అన్నాడు తప్ప ఏనాడు ఈ ప్రాంతంలో అభివృద్ధి గురించి ఆలోచించలే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప మళ్ళీ లేదు కనుక ఆనాడు ఏదైతే పాలకులు జూరాల గ్రామాన్ని అన్యాయం చేసిరో ఈరోజు ఖచ్చితంగా మన శ్రీయరన్న యొక్క ఆధ్వర్యంలో మళ్ళీ దానికి న్యాయం చేసినటువంటి రేవంత్ అన్నకు మరియు వాకిటి శ్రీయరన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.